అట్ ద సేమ్ టైం మూసీ నది మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు, సుందరీకరణ. దానివల్ల హైదరాబాద్ నగరంలో వాతావరణ మార్పులు జరిగి రియల్ ఎస్టేట్కి బాగా డెవలప్మెంట్ బాగా జరిగి అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన విషయం, ఎకనమిక్గా మనం చూస్తే భారతదేశంలో బ్యాంకులన్నీ ఇచ్చే లోన్లో 80% బెంగళూరు, బాంబే, చెన్నైలో ఇస్తున్నారు. మిగతా 20% ఆఫ్ ద లెండింగ్ అమౌంట్లో 3-4% మాత్రమే హైదరాబాద్లో ఇస్తున్నారు. రాబోయే 10 ఏళ్లలో సుమారు 50 లక్షల కోట్లు అప్పు బ్యాంకు వాళ్ళు ప్రజలకి ఇచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మూసీ సుందరీకరణ జరిగితే దానివల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం, అటు ఫ్యూచర్ సిటీ కానీ అన్ని జరిగితే మంచిదే. కానీ ఇక్కడ కరప్షన్ ఈజ్ ర్యాంపెంట్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి, ఇంతకుముందు కంటే ఎక్కువైనాయి. ఒక పక్క ఈ మత్తు పదార్థాలు వీటన్నిటి మీద ఉక్కుపాదం అని చెప్పి అనేక చర్యలు చేస్తున్నా కూడా మనం అక్కడక్కడ ఇంటానే ఉన్నాం, చాలా మందిని చంపేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఇంకా స్టిల్ ఉంది. దాంతోపాటు వరదలు వస్తే ఇక్కడ హైదరాబాద్ పరిస్థితి చాలా గందరగోళంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి చేస్తున్న చర్యలు మంచివే, కానీ ఇంకా బాగా చేయాలి. మీ మధ్య మనం చూసాము, మోడీ ప్రభుత్వం అయితే మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మాతో చేరండి అని రాజకీయంగా అలా తమాషాగా ఆయన మాట్లాడటం, ఇవన్నీ చూస్తే కొంత అనుమానాలు ఏర్పడుతున్నాయి. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరితో ఉంటారు, ఈ యొక్క అభివృద్ధి చర్యలు కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు నిన్న ఒక సహకారం వచ్చింది. ఈ మెట్రో అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో కొత్త వాటికి లైన్ క్లియర్ అయిందని. అదేవిధంగా ఇక్కడి నుంచి ట్రైన్స్కి, స్పీడ్ ట్రైన్స్కి, బుల్లెట్ ట్రైన్స్కి వాటికి ఏదో చర్యలు తీసుకోబోతున్నారు. ఏదో హైదరాబాద్ నుంచి విజయవాడకి 2 అవర్స్లోనో 1.5 అవర్లోనో పోతుందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో ఏవో, కానీ రాబోయే ఎలక్షన్ టయానికి ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఇక్కడ చేసే ఈ పథకాల వల్ల ఎవరు లబ్ధి పొందుతారు. మనం ఎక్స్పీరియన్స్, చెన్నై ఎక్స్పీరియన్స్ ఉంది, తమిళనాడులో విజయ్ ఎలక్షన్లో గెలవటం, మరి కాంగ్రెస్ కేరళలో గెలవటం,